హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ యూ. మీరీ వీడియో చూస్తున్నట్టయితే మా బాస్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం డైరెక్టర్ సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్ యాక్ట్ చేసిన సంతానప్రాప్తిరస్తు మూవీ గురించి చూద్దాం రండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఇంట్రోవర్ట్ అయిన చైతన్య ఊహించని విధంగా కళ్యాణి పరిచయం అవుతుంది. వారి పరిచయం నెమ్మదిగా ప్రేమగా మారి ఇంట్లో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే వరకు వెళుతుంది. మరి పెళ్లి తరువాత వాళ్ళెదుర్కొన్న సమస్యలు ఏంటి, వీళ్ళిద్దర్నీ విడదీయాలని కళ్యాణి ఫాదర్ ఎందుకనుకుంటాడు అనేదే ఈ మూవీ స్టోరీ. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వెళితే చైతన్య రోల్ ప్లే చేసిన విక్రాంత్ యాక్టింగ్ ఓకే అని అనిపించింది. మరి బాగా చేశాడని చెప్పలేను కానీ తన పాత్రకు తగ్గట్టు బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇంకా కళ్యాణి పాత్ర చేసిన చాందినీ చౌదరి తన పాత్రలో చాలా అందంగా, చాలా డీసెంట్గా బాగా చేసిందని చెప్పాలి. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ మురళీధర్ గౌడ ఈ మూవీలో కూడా తన పెర్ఫార్మెన్స్తో అందరినీ ఆకట్టుకున్నాడని చెప్పాలి. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ వాళ్లకిచ్చిన క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. అభినవ్ గోమటం కామెడీ డైలాగ్స్ బాగుంది. ఇంకా స్క్రీన్ ప్లే విషయానికి వెళితే యాక్చువల్లీ రొటీన్గానే ఉంటుంది. ఈ మూవీలో తీసుకున్న పాయింట్ బాగా అనిపించినా దానిని డీల్ చేసే విధానం మరీ రెగ్యులర్ అయిందని చెప్పాలి. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి, కొన్ని ఎమోషన్ ఓకే అని అనిపించినా వర్కౌట్ అవ్వలేదేమో అని అనిపిస్తుంది. సాంగ్స్ కూడా మరి అంత చెప్పుకునేలా లేవు. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే మ్యాక్సిమం మూవీ పరంగా డీసెంట్గానే ఉంది కాబట్టి ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు. మరి ఫ్రెండ్స్, ఈ మూవీ చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్స్లో షేర్ చేయండి. మా బాస్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.